గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంగా ఒకటి, మనం సేవ్ చేస్తున్నామా స్పేవింగ్ చేస్తున్నామా అనేది. అంటే స్పేవింగ్ అంటే ఏంటంటే డిస్కౌంట్ల పేరుతో ఊరిస్తారు, ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా ఏదో కొందామని వస్తే అవసరం లేనివన్నీ కొనుక్కునేలా చేయడం, ఇదంతా ఓ మార్కెటింగ్ వల్ల. దాని పేరు స్పేవింగ్ అంటారు. సో మనం సేవ్ చేస్తున్నామా స్పేవింగ్ చేస్తున్నామా, ఏం చేస్తున్నారు అన్నటువంటి ఒక క్వశ్చన్తో, సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, అంటే మనకు కావాల్సింది ఏంటి అని ఎలా ఎంచుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి, డబ్బును ఎలా ఆదా చెయ్యాలి అన్నటువంటి పలు సూచనలతో ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక మెయిన్ ఐటెం విషయానికి వస్తే, ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవం అంటూ ముఖ్యంగా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ ఓఆర్ఎస్ ఏదైతే ఉందో, ఒంట్లోంచి నీరు లవణాలు బయటకు వెళ్ళిపోయిన సందర్భాల్లో ప్రాణాపాయానికి గురవకుండా కాపాడేటువంటి ఒక మంచి ఔషధం. శాచెట్స్గా కూడా ఇది లభిస్తుంది, మనందరికీ తెలిసిందే. ఈ పొడిని నీళ్ళల్లో కలుపుకొని తాగడం ద్వారా అతి క్లిష్టమైన అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇది ద్రావణంగా మారినప్పుడు ఓఆర్ఎస్ అని కూడా పిలుస్తారు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయి. అయితే కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ బ్రాండ్స్ పేరిట శక్తినిచ్చేదిగా, డీహైడ్రేషన్ను నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తూ కొంతకాలంగా దగా చేస్తున్నాయి కొన్ని కంపెనీస్. హానికారక ద్రావణాలు ఆకర్షణీయక టెట్రా ప్యాకెట్లలో నింపి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. అయితే నిజమే అనుకొని నమ్మి చాలామంది ఇవి కొనుక్కుంటున్నారు. సో మార్కెట్లో విచ్చలవిడిగా దొరికేటువంటి ఈ హానికారక ద్రావణాలు అనేవి ప్రాణానికే ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది వీటి వల్ల అని చెప్పేసి WHO సూచించినవే వాడాలి అని చెప్పేసి నిపుణులు ఏదైతే సూచిస్తున్నారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. డీహైడ్రేషన్ను నివారిస్తుందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి కొన్ని కంపెనీలు అని చెప్పేసి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి వాడకం ఎక్కువ అయితే డయేరియాకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి వార్తను హైలైట్ చేసింది ఈనాడు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత. 2022 నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో సేవలందిస్తున్నారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇక రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులకు సంబంధించిన వార్తను మీరు చూడొచ్చు. ఇవాల్టి నుంచి నమోదు చేస్తారు. కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికమవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ప్రాజెక్టు ఇవాల్టి నుంచి తెలంగాణలో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని కన్నుమూతకు సంబంధించిన వార్తను పైన ఇచ్చారు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే, కొట్టేది గట్టిగానే, పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు అంటూ ఈ వార్తను ఇచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిన దాయాది దేశం పాకిస్తాన్పై భారత్ భారీ దాడికి సిద్ధమైందా? ప్రపంచ దేశాలకు తమ చర్య కనిపించేలా పెద్ద దెబ్బే కొట్టనుందా? బాలాకోట్ తరహా ప్రతీకారమైతే చర్య అని ఇప్పటికే జరిగి ఉండేదా? అలా కాకుండా నష్టాన్ని ప్రపంచానికి కనిపించేలా భారత ప్రభుత్వం సిద్ధమైందా అంటూ పలు క్వశ్చన్స్తో ఈ వార్తను ఇస్తూ మొత్తానికి ప్రపంచానికి తెలిసేలా గట్టిగానే పాక్ను దెబ్బ కొట్టబోతోంది, అందుకు తగ్గ పరిణామాలు కనిపిస్తున్నాయి అంటూ వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. బ్యానర్ ఐటమ్ ఇదే. రైట్ సైడ్ కనుక చూస్తే అకాల వర్షానికి సంబంధించి వార్తనిస్తూ, అకాల వర్షం తీరని నష్టం అంటూ ఇచ్చారు. పలు జిల్లాల్లో వాన, ఈదురుగాలులు, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం, కూలిన చెట్లు, స్తంభాలు, నేలరాలిన మామిడి. ఇక ఘాటుగా నీట్ అంటూ లెఫ్ట్లో చూడొచ్చు, పైన టాప్లోనే లెఫ్ట్లో విద్యార్థుల్ని బెంబేలెత్తించిన ఫిజిక్స్ క్వశ్చన్స్. 45 ప్రశ్నలకు గాను 25 రాస్తే గొప్పే. మిగతా సబ్జెక్ట్స్లోనూ కష్టమైన క్వశ్చన్సే వచ్చాయి. 450 స్కోర్ వస్తే జనరల్ కేటగిరీలో సీటు. గడియారాలు లేక సమయం తెలియక ఇబ్బంది పడ్డ విద్యార్థులు. మొత్తానికి 95% అయితే విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 14న ఫలితాలు, నెలాఖరులోగా కీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. బాసరలో నెత్తుటి ఘోష అంటూ వేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం, పాఠశాల నిర్వాహకుల పొంతనలేని సమాధానాలు, 40 రోజులు దాటినా పురోగతి లేని పోలీసు దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి
కరెంట్ షాక్తో మృతి చెందారు. తెర వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరుగుతోంది? సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం. నిజాలు నిగ్గు తేల్చాలని వెల్లువెత్తుతోన్న డిమాండ్స్. అసలేం జరిగింది? మణికంఠ మృతి ప్రమాదమా, హత్య? సన్నాల రైతులకు సున్నం అంటూ బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం అంటూ వార్తనిచ్చారు. ఇక ఉద్యోగుల పోరుబాట. జూన్ 9న 1,00,000 మందితో చెలో హైదరాబాద్. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. మే 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన. సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన. సామూహిక సెలవులు, పెన్ డౌన్, వర్క్ టు రూల్, మానవహారాలు, సామూహిక భోజనాలతో నిరసన. ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక. కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం. హన్స్ ఇండియా. ఇక్కడ మనకు టాప్ ఐటంగా తెలంగాణకు సంబంధించి భూభారతికి ఏదైతే ఉందో ఇప్పటి వరకు 4 మండలాల్లో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ నడుస్తున్నటువంటి విషయం తెలిసిందే, ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు 28 మండలాలకు ఇది వర్తిస్తూ 28 మండలాల్లో ఈ సేవలు స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన విషయాలను ఇక్కడ ఇస్తూ, భూభారతి ఆపరేషనల్ ఇన్ 28 మండల్స్ ఫ్రమ్ టుడే. రెవెన్యూ మీటింగ్స్ టు బి held till May 20th. And the next news, my duty is to act. What you desire will happen, Rajnath. Defense Minister on Pahalgam terror attack retaliation. IF Chief meet Modi amid Pahalgam tensions. AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం. గాలివాన బీభత్సం అంటూ ఈనాడులో వార్తను చూడొచ్చు. పిడుగులు పడి 7గురు చనిపోయారు. చెట్టు కూలి 1 చనిపోయారు. విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు, తడిసిన ధాన్యం, నిండా మునిగిన అన్నదాత. లారీలు రాక తరలించే లేక అవస్థలు పడుతున్న రైతులు. ఉద్యాన పంటలకైతే భారీ నష్టం వాటిల్లింది. గాలివాన బీభత్సానికి సంబంధించి దాంతో జరిగిన నష్టానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ పొందుపరుస్తూ బ్యానర్ ఐటంగా ప్రచురించింది ఈనాడు. గాలివాన బీభత్సం అంటూ. ఇక మరోవైపు సేవింగా స్పేవింగా అనేటువంటి కథనాన్ని ఇక్కడ కూడా చూడొచ్చు. ఏం చేస్తున్నారు, డిస్కౌంట్ల పేరుతో మోసపోతున్నారు అన్నటువంటి కథనాన్ని ఇస్తూ డబ్బుకు సంబంధించి ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఎలా సేవ్ చేయాలి అనేదే ఇక్కడ వార్త హైలైట్ చేశారు. పలు సూచనలు కూడా చేశారు. తర్వాత చూడండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ మనకు టాప్ ఐటంగా కొట్టేది గట్టిగానే అంటూ దాయాది దేశం పాకిస్తాన్కు సంబంధించి ఇప్పుడు అంటే బుద్ధి చెప్పడం గట్టిగానే చెబుతాము అన్న విధంగా వార్తనిస్తూ, త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలకు సంబంధించి త్రిముఖ దాడులకు సిద్ధం అంటూ దానికి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా రెడీ అయిపోయింది అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. విషన్ చిమ్ముదామంటూ సర్కార్పై జగన్ ముఠా వ్యూహం అంటూ ఒక కథనాన్ని హైలైట్ చేశారు. ఇక అకాల వర్షం తీరని నష్టం అంటూ, అకాల వర్షానికి అంటే మండు వేసవిలో భారీ వర్షంతో సర్వత్రా అతలాకుతలమైంది. 8 మంది చనిపోయారు. 1000 ఎకరాల్లో మామిడికి, వరికి నష్టం వాటిల్లింది. అటు అరటి, బొప్పాయి, కొబ్బరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పిడుగులు పడి 6గురు మృత్యువాత చెందారు. చెట్టుకూలి 1 బాలుడు, కరెంట్ షాక్తో మరొకరు మృతి చెందినటువంటి విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ, కాకినాడల్లో ముంచెత్తిన జోరువాన. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం. మంత్రుల సమీక్ష. నేడు రేపు కూడా భారీ వర్ష సూచన ఉందంట, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సూచిస్తున్నారు. ఎక్కడికక్కడ నిలిచిన కరెంటు సరఫరా. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు. సాక్షి. యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందం. ప్రజలకు 25 ఏళ్ల షాక్ అంటూ 2.49కి నాడు గగ్గోలు. ₹4.60 నేడు అడ్డగోలు అంటూ కరెంటు కుంభకోణానికి చంద్రబాబు యాక్సిస్ అంటూ కారు చౌక ఒప్పందంపై అప్పుడు విషం. 25 ఏళ్లకు అధిక రేట్లు ఫిక్సింగ్ ఇప్పుడు అంటూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. అన్నదాతకు గుండెకోత అంటూ కుండపోత వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం, పంట నష్టానికి సంబంధించి వార్తనిస్తూ కథనాన్నిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.